శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 16వ వచనము. ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి బయలుదేరి కిబ్రోతు హత్తవాలో దిగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జీవిత యాత్రలో ఇది ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టం కిబ్రోతు హత్తావా అని చెప్పబడింది. హత్తావా అంటే దురాశ అనే అర్థం. కిబ్రోతు అంటే సమాధి అన్నటువంటి స్థలం. అవును, ఆ స్థలం దురాశను పాతిపెట్టిన స్థలం అని ఆ పేరుకు అర్థం ప్రియులారా. ఆ స్థలానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే మాంసాపేక్ష కలిగిన వారినటువంటి జనులను అక్కడ పాతి పెట్టడం జరిగింది. అందుకే ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడం పరిశుద్ధమైన లేఖనంలో మనకు తెలియపరుస్తుంది. అవును, ఆ స్థలంలో మరణం సంభవించింది. అక్కడ అనేకమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాతి పెట్టబడ్డారు. ఇది అంత ఆశీర్వాదకరమైనటువంటి వ్యవహారమేమి కూడా కాదు. అయినా ఇది దైవ జనాంగపు యొక్క జీవిత యాత్రలో ఒక తప్పనిసరిగా జరిగినటువంటి సంఘటన ప్రియులారా. ఇంతకు ఈ దారుణం, ఈ మరణాలు ఎందుకు సంభవించాయి? దేవుని ప్రజలు దేవుడు పంపినటువంటి మన్నాను తిని వాళ్ళు విసిగిపోయారు. తిరిగి ఐగుప్తు యొక్క రుచులను కావాలని వాళ్ళు కోలుకుంటూ ఉంటున్నారు. మాకెవరు మాంసం పెడతారు అని సిగ్గు లేకుండా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏడ్చినట్టుగా సంఖ్యాకాండం 11:4 చెప్పబడింది ప్రియులారా. అవును, వారు ఏడ్చుట యెహోవా దృష్టికి చెడ్డదాయను అని మాట్లాడుతోంది. యెహోవా యొక్క కోపం వారి మీద ఎక్కువగా రగులుకుంది. అయినా దేవుడు వారి కోరికను అంగీకరించారు. వారు కోరినట్టుగా మాంసాహారాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. అయితే ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందుల్లో ఉండగానే దేవుని యొక్క కోపం జనుల మీద రగులుకుంది. దేవుడు వారి మీదికి తెగులు పంపాడు. అంతే, ఆ కారణంగా చాలామంది ప్రజలు చచ్చిపోయారు, అక్కడే పాతి పెట్టబడ్డారు ప్రియులారా. గమనించారా? దేవునికి కోపం వచ్చిందంటే ఎవరు తట్టుకోగలమండి? తెగులు, మరణం సంభవించడం ద్వారా ఇవన్నీ కూడా జరిగాయని మనం తెలుసుకోవాలి. అందుకే ప్రియులారా, దేవుని విశ్వాసిగా ఉన్నటువంటి మనము ఏ చిన్న తప్పు చేసినా కూడా దేవుడు లెక్క పెడతాడు అని గుర్తుపెట్టుకుని జీవితాన్ని కొనసాగిద్దాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దీవించినటువంటి ఉదయకాల సమయంలో చెప్పబడిన మాటల ప్రకారంగా మా జీవితంలో ఏ తప్పిదములు కూడా జరగకుండా మా జీవితాలను కట్టుకోవడానికి, దిద్దుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో మీరే ముందు నడిపిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.